మంచిగున్నారులా నేను చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. క్షుద్ర పూజల పుకార్లు చెప్పిన మంత్రి, పదవికి అర్హత లేదన్న మాజీ మంత్రి. నల్గొండ జిల్లాల సమీకరణల జగడం, రాజగోపాల్ కు పదవి ఇస్తే ఉంటదా గండం. అప్పులపై పార్లమెంటు చంపపెట్టు, రేవంత్ రెడ్డి అబద్ధాల ఆటకట్టు. నిరుద్యోగుల గాంధీ భవన్ ముట్టడి, నౌకలు లేక పెరుగుతున్నదట ఒత్తిడి. కూలీ సినిమా రేట్లు చెన్నైలో తక్కువ, సీఎం పర్మిషన్ తోటి రేట్లు పెరిగినాయి ఎక్కువ. ఈ నడమ చిట్చాట్ అనే చిల్లర పంచాలు పుట్టింది. మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మైకు ముంగడికొచ్చి మాట్లాడేంత ధైర్యం లేక ఉత్తగానే ఉద్దర మాటలు మాట్లాడటానికి ముద్దు పేరు చిట్చాట్ అని పెట్టి చిల్లర చేస్తున్నారు. ఈ మధ్య మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకుంటా కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేసిండు, అందుకే ఎస్ఎల్బీసీ స్వరంగం కూలి 8 మంది సచ్చిందని తాడు బొంగరం లేని మాటలు మాట్లాడిందట. అగో దాని మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు గట్టి కౌంటరే ఇచ్చిండు. క్షుద్ర పూజల్ని నమ్మినా ఆచరించినా అవి ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసినా అది నేరం. ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి చెప్పడం, ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే. ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆయనకు మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు. అర్హత ఎక్కడిది సారు? రాష్ట్ర మంత్రి అంటే మాట్లాడే ప్రతి మాటకి ఉండాలి, అందరూ గౌరవించేటట్టు ఉండాలి. గాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలెట్లున్నాయి సారు? అన్ని బట్టగాల్చి మీదేసే మాటలేనాయే. ఎప్పుడో 100 ఏళ్ల కింది నుంచి మంత్రాలకు చింతకాయలు రాలేరా బాబు అని పెద్దోళ్ళు చెప్తే, మంత్రి గారేమో క్షుద్ర పూజలు అరవట్టే, ఆధారం లేకుంటే ఆరోపణలు చేస్తే మంత్రి పదవిలో ఉండేటానికి అర్హత ఎక్కడిది పాడెక్కడిది అని అంటున్నారు తెలంగాణ జనాలు. గతంలో మనం చూసినాం, మనం నెల 2 నెలలకు ఒక వార్తనే వినేది. గతంలో ఈ క్షుద్ర పూజలు చేసిరన్న వాళ్ళను ఊర దగ్గర చంపేసిరని రకరకాలుగా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటి జరిగినాయి అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత లేదు. అవి ఉన్నాయి, దానివల్లనే అక్కడ ఏదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము. అగో అందుకే జైలుకు పోవాలని అంటున్నాడు మాజీ మంత్రి గారు. మరి లేకుంటేంది, మంత్రాల పేరుతోని క్షుద్ర పూజల పేరుతోని ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. సర్కార్ల మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఆలోచన జనంలో లేకుండా చేయాలి, జనాన్ని ప్రగతి పదంలో నడిపియాలి. అట్లా కాకుంటే ఇట్లా మాట్లాడితే శిక్షించక తప్పదట. జగదీష్ రెడ్డి వకీల్ సాబు చదువు చదివింది కాబట్టి జైలుకు పోవాల్సిందే అంటున్నాడు. అందుకే గట్టి హెచ్చరికలు చేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాడా, ఎటువంటివి లేవు, క్షుద్ర పూజలు ఉండవు అని చెప్పి చెప్తాడా, లేదా మంత్రివర్గం నుంచి తీసేస్తారా ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి. లేకుంటే చట్టం ప్రకారం ఎసొంటి పని చేయాలనో అది చేస్తామంటున్నాడు. మరి చూడాలే ఇద్దరు నల్గొండ లీడర్ల పంచాది ఏం దాకా పోతుందో. కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మైకు పట్టిందంటే మిరుగుళ్ళు దునికే మాటలు మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు పనుల తుప్పు రేగొడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలా రాజగోపాల్ రెడ్డి మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ఆ మంటలు మంత్రి పదవి వచ్చేదాకా తగ్గేటట్టే లేవు. అయితే వాయ్ కానీ ఇప్పుడేమన్నాడో చెప్పంటారా? మరి ఆలస్యం ఎందుకు, రాజగోపాల్ రెడ్డి సారు తయారుగున్నారా? చలో కానీ సమీకరణాలు కుదరలేదని అంటున్నారు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసుంటే మార్గం. అవును సారు, వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూల కూసున్నా ముక్కలేస్తాడు. మీరన్నట్టు మనసుంటే మార్గం ఉంటది. సమీకరణలు కుదరకపోవుడేంది? సమీకరణలు అనేటి మనం వెట్టుకుంటే పుట్టినయి, మార్చుకుంటే మారేటి, అంతేగాని అయ్యేమన్నా రాజ్యాంగంలో ఉన్న రూల్సా? అంతే సారు, మీరన్నట్టు వాళ్లకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తలేదు, అందుకే కుంటి సాకులు చెప్తున్నట్టున్నారు. తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు మీ ఇద్దరు ఉండదండి. అంటే వాళ్ళు ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్ల
కొడుదానంగా బోడమల్ల అన్నట్టుంది. బరాబర్ చెప్పినవు సారు. ఒక్క మీ ముచ్చట్లనే కాదు, నిరుద్యోగుల విషయంలా, రైతుల విషయంలా, సోషల్ మీడియా జర్నలిస్టుల విషయంలా, ఆడోళ్లకు 2500 ఇచ్చే విషయంలా, మొత్తానికి 6 గ్యారంటీల విషయంలా బోడమల్లయ్య తీరే చేస్తున్నారు సారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు తప్ప. తప్పెక్కడిది సారు? తప్పు లేదు, పెసరపప్పు లేదు. 3 మంత్రులుంటే ఇంకింత ఎక్కువ పని చేయొచ్చు. విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ, ఇంకో 4-5 శాఖలు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. దాంట్లో మీకు ఒకటి ఇస్తే తప్పెట్లయితది సారు? కానే కాదు. ఇంకోసారి మీరు తప్పు అని అనుకుండ్రి. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రులు ఇచ్చినప్పుడు ఇద్దరు మీద తప్పేంది? అస్సలు తప్పు లేదు సారు. మీరు అడిగేది బరాబరే. ఇదే తక్కువ ఇద్దరికిద్దరే గట్టలనే ఇద్దరం. ఊకొండ్రి సారు, మిమ్ములను గట్టోళ్ళు కాదని ఎవరంటారు? నల్గొండ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్టు రాజకీయాలు చేస్తారు. పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను. మీరేలా పాకులాడతారు సారు? మీకు పదవి ఇస్తామన్నా వద్దంటారే తప్ప కావాలని లొల్లి చేయరు. ఇప్పుడు ఈ లొల్లంతా పదవి కోసం కాదు, కాంగ్రెస్ సర్కార్ తప్పులను ఎత్తి చూపేతానికి, అంతేగాని పదవి కోసం కానే కాదు. చేసుకున్న పెళ్ళం శంపలు ఉబ్బున్నాయని ఇంకో పెళ్ళాన్ని తెచ్చుకుంటే అది ఇంట్లోకి పిలిచి ఈపు సాపు చేసిందట. ఇంకే ఉన్నది, పొద్దంతా ఏడ్చుడు, తెల్లందాకా తూడ్చుడే అయిందట. అట్లనే అయింది తెలంగాణ ప్రజల పరిస్థితి అంటున్నారు దేశం పబ్లిక్. సరే, ఇంతకేం జరిగింది, ఏం కథ అనేది తెలవాలంటే మీరు ఈ ముచ్చట మంచిగా ఆలకించాలి. తెలంగాణ జనాలకు తుంట ఎత్తేసి ముద్దెత్తుకున్నట్టే చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కొత్తగా కాంగ్రెస్ పార్టీ సర్కారు వచ్చినప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండ్రు. మొయ్యలేని భారం మోపిండని మైకులు వెట్టి మరీ మొత్తుకున్నారు. ఎదురింటి పోయిలా నీళ్లు ఊరితే మా ఇంటి పోయి మంచిగా మండుతుంది అన్నట్టు మేము అప్పులే చేయమని చెప్పిండ్రు. కానీ 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు ఎంతో ఏరికేనా? 10 ఏళ్లల్లా బీఆర్ఎస్ సర్కార్ చేసిన దానికి సమానమట. ఏంది నమ్మేటట్లేదా ముచ్చట? కానీ తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ ఇచ్చిన సమాధానం ఇది. అవును, 10 ఏళ్లల్లా 2,80,000 కోట్లు బీఆర్ఎస్ సర్కారు తెలంగాణ కోసం అప్పు చేస్తే, ఉత్త 20 నెలల్లా 2,20,000 అప్పు కాంగ్రెస్ సర్కార్ చేసిందట. అంటే ఏ కొద్దిగా తక్కువ సరి సమానం అన్నమాట. మరి అంత అప్పు తెచ్చి కేసీఆర్ తీరుగా ఓ గుడి కట్టిండ్రా, బడి కట్టిండ్రా, ప్రాజెక్టులు కట్టిండ్రా, ప్రభుత్వ దవాఖానాలు కట్టిండ్రా, రైతు బంద్ వేసిండ్రా, రైతు భరోసా ఇస్తున్నారా, కొత్త రోడ్లు వేసిండ్రా, పాత వాటిని బాగు చేసిండ్రా? ఏం చేయకుండానే 2,20,000 కోట్ల అప్పు ఎందుకు చేసినట్టు? తెచ్చిన అప్పును తెలంగాణలో ఎక్కడ ఖర్చు చేసినట్టు? కనీసం రైతులకు యూరియాను కూడా సరిపోనిస్తలేరు. మరి ఏం చేసిండ్రు అంత అప్పు? ఎక్కడ జరిగింది తప్పు? కాళేశ్వరాన్ని బాగు చేయలే, కొత్తగా ఉద్యోగాలు ఇయ్యలే, ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇస్తలే, దానికి కూడా సర్కారు భూములు అమ్మిండ్రు. మరి ఏం వెలగబెట్టినట్టు కాంగ్రెస్ సర్కారు? బీఆర్ఎస్ లీడర్లు చెప్పినట్టు చేసిన అప్పులు ఢిల్లీకి చేరుతున్నాయా? కాంగ్రెస్ మంత్రుల కమిషన్లు మారుతున్నాయా? ఏమైతున్నది కావచ్చు? ఏం జరిగిందనేది వాళ్ళకే తెలుసుండాలి. మరి 20 నెలలకే 2,20,000 కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ దిగిపోయే నాటికి ఇంకెంత చేస్తారో ఏం పాడో అని దిగులు చెందుతున్నారట తెలంగాణ జనాలు. కాంగ్రెస్ సర్కార్ వస్తే నోటిఫికేషన్లు వస్తాయి, మీ కొడుకులకు మన్వళ్లకు కొలువులు వస్తాయి, వేరే ఎవ్వలకు ఓటేయకుండ్రి, చేతి గుర్తుకు ఓటేయండ్రి అన్నట్టు అయ్యవ్వలయి ముసలోళ్ళయి కాళ్ళు మొక్కి మరీ ఓట్లేయించిండ్రు నిరుద్యోగులు. దాంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కానీ నిరుద్యోగులకు నౌకర్లు మాత్రం రాలేదు. మళ్ళా ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చేదాకా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేటట్టే లేవు. అందుకే ఓట్లు వేయించిన నిరుద్యోగులు నిప్పులై మండిండ్రు. అక్కర తీరేదాకా ఆది నారాయణ, అక్కర తీరినాక సోది నారాయణ అన్నాడట. వెనకట స్వార్థానికి బ్రాండ్ అంబాసిడర్ అసొంటోడు.
హగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కార్ ముచ్చట. రేవంత్ రెడ్డి గద్దెక్కేదాకా నిరుద్యోగులు దేవుళ్ళైండ్రు. ఒక్క ఏడాదిన్నరనే దయ్యాలైనట్టు ఎట్లా గుంజి బారేస్తున్నారో చూడుర్రి. వదులుండ్రి అని ఎంత మొత్తుకున్నా ఇడిచిపెడతలేరు పోలీసులు. అయినా ఎందుకు వదిలిపెడతారు? మీరు అడిగేది నిరుద్యోగ నోటిఫికేషన్ లాయే. వేస్తున్నాం ఇదిగో, చేస్తున్నాం అదిగో అని కాంగ్రెస్ పార్టీ చెప్పిన క్యాలెండర్ గురించి అడిగేటానికి గాంధీ భవన్ వచ్చిందాయే. ఆ ముచ్చట్లు అడిగి లీడర్ల ఇజ్జత్ తీస్తారాయే. అందుకే నిరుద్యోగులను ఈడ్చుకొని పోయి వ్యాన్లలో వేస్తున్నారు. గాంధీ భవన్ చుట్టుపక్కల ఎవ్వలు జేబుకు పెన్ను పెట్టుకొని కనిపించినా పోలీసు జీబు ఎక్కాల్సిందే. మీరు శాంతియుతంగా వినతి పత్రం ఇచ్చినా, ప్రశాంతంగా సర్కార్ను ప్రశ్నించినా పోలీసులు ఇట్లనే చేస్తారన్నా. కాంగ్రెస్ కు సర్కార్ అంటేనే అరాచకం. అది మీ ఇండ్లలో ఉన్న పెద్దోళ్లకు తెలుసు కాబట్టే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసిండ్రు. కానీ మీరు ఆవేశంలో ఉన్నోళ్ళు కదా, ఉడుకు రక్తం ఉన్నోళ్ళు కదా, వెనక ముందు ఆలోచన చేయకుండా ఓట్లేపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఇప్పుడిగో గిట్లయితున్నది మీ పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డికి మీ బాధ అర్థం కాదు. ఉల్టా ఉద్యోగాలు పొట్టేస్తుంటే నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారని సభలలో చెప్తున్నాడు. ఆ జాబ్ క్యాలెండర్ బయటికి రాదు. ఒక్కటంటే ఒక్కటి కొత్త నోటిఫికేషన్ రాదు. గాంధీ భవన్ల చుట్టూ, అసెంబ్లీల చుట్టూ ఎంత తిరిగినా ఏం ఫాయిదా ఉండదే అన్నలు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి బాగా తెలిసిన వెనకటి ముసలోళ్ళు. బయటి రాష్ట్రాల సినిమాలు తీసి తెలంగాణలో ఆడించాలి అనుకునేటోళ్ళ కోసం ఈ వార్త. జనం జేబులు ఖాళీ చేయాలని మీకుంటే, తెలంగాణ ప్రజల రెక్కల కష్టాన్ని దోసుకోవాలనుకుంటే, కోట్లకు కోట్లు కొల్లగొట్టాలనే ఆలోచన మీకుంటే, మీరు తీసిన సినిమాలు తెలుగులకు డబ్బింగ్ చేసి తెలంగాణ టాకీస్లల్లో ఆడించుండ్రి. మీకు కావాల్సినంత ధనాన్ని మా సర్కార్ మీకు వచ్చేటట్టు చేస్తుంది. అవును, నిజం. కాపలా కుక్కే దొంగల లోపలికి రమ్మన్నదట. హాగో అట్లనే ఉన్నది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట. బయటి రాష్ట్రాల సినిమాలకు రేట్లు పెంచటానికి బాటలు సాపు చేసి తెలంగాణ జనం సొమ్మును తమిళనాడుకు తరలించకపోయేటానికి ఛాన్స్ ఇచ్చిండు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూలీ విడుదలైంది కదా, హాగో దానికి మన తెలంగాణల జేబులు ఖాళీ చేసేటందుకు పర్మిషన్ ఇచ్చిండు. తమిళ సర్కారు కూలీ సినిమా టికెట్ రేట్లు 183 రూపాయల కంటే ఎక్కువ పెంచొద్దని కట్టడి చేస్తే, మన తెలంగాణ సర్కారు మాత్రం 453 రూపాయలు పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే చూడుండ్రి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ జనాల గురించి ఎసొంటి ఆలోచన చేస్తున్నాడు. ఎంత రేటు పెంచినా టికెట్ కొని సినిమా చూసే అంత డెవలప్ చేసిండు కదా ఒక్క ఏడాదిన్నరల్నే. అట్లా తెలంగాణ బిడ్డలు మస్తు రిచ్ అయిండు కాబట్టి చెన్నై రేట్లకు డబల్ కన్నా ఎక్కువ పెంచిండు. దీనితోని ఇక్కడ జనాలు జేబులు ఖాళీ అయితే అక్కడ ప్రొడ్యూసర్ల గల్లపెట్టెలు నిండుతాయి అన్నట్టు. ఇగో ఇది సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న మేలు. ఇగో గిది తెలంగాణ మహిళలను, రైతులను, యువకులను కోటీశ్వర్లను చేసే పని. ఒక్క కూలీ సినిమాకే కాదు, వార్ 2 అనే సినిమాకు కూడా ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచిందట. ఎంత చక్కని సర్కారో కదా. కాకులను కొట్టి గద్దెలకేసినట్టు పేదోళ్ల జేబులు కొట్టి పెద్దోళ్ల జేబులు నింపుతున్నది. ఇట్లయితే ప్రొడ్యూసర్లకు లాస్ అనేదే ఉండదు కావచ్చు కదా. మరి తెలంగాణ జనాల పరిస్థితి ఏందంటారా? అది పెద్ద మ్యాటరే కాదు సీఎం రేవంత్ రెడ్డి సార్కు. సినిమా ప్రొడ్యూసర్లు, హీరోలకు లాభాలే ముఖ్యం. ఇవి ఆడి ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే